శివరాత్రిని శివుని భక్తులంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. నియమ నిష్ఠలతో పూజలు చేస్తారు. పైగా మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. భక్తులు కూడా ఉదయాన్నే తలస్నానం చేసి ఆలయాలకు వెళ్ళి పూజలు చేసి శివుని నామస్మరణలో మునిగి తేలుతారు. శివుని భక్తులు ఏది కోరుకుంటే అది జరుగుతుందని భావిస్తారు. అంతటి పవిత్రమైన శివరాత్రిని అసలు ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? శివరాత్రి రోజున శివుడి అభిషేకం చేయడం అనేది అత్యంత పవిత్రమైనదిగా జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినం చేసుకుంటున్నాం. ఉపవాసం చేసి శివ జాగరణతో భక్తులు శివారాధన చేస్తారు. అలాంటి ఈ రోజే శివరాత్రి ఎందుకు జరుపుకుంటామో తెలుసా? పురాణాల్లో ఈ పర్వదినం జరపడానికి ప్రత్యేక కారణాలున్నాయి. అవేంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? పురాణ కాలంలో దేవతలు అసురులు కలిపి అమృతం కోసం క్షీరసాగరం మదనం జరిపారు. ఆ క్రమంలో ముందు బయటకు వచ్చిన గరళాన్ని శివుడు మింగేస్తాడు. ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉండేది. అందుకు ఆయనకు నిద్ర రాకుండా దేవతలు అసురులందరూ కలిపి 5 జాముల కాలం ఏకదాటిగా ఆడి పాడుతారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు వారు ఆడిపాడిన 5 జాముల కాలాన్నే మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. ఆ రోజు ఉపవాసం జాగరణతో భక్తులు శివారాధన చేస్తారు. ఆ గరళాన్ని కంఠంలోనే దాచుకోవడం వల్ల ఈశ్వరుడు నీలకంఠుడయ్యారు. నేను గొప్పంటే నేను గొప్పని బ్రహ్మ విష్ణువులు గొడవ పడుతుంటారు. వారి తగువును తీర్చడానికే శివుడు లింగాకారమై మళ్ళీ పుట్టిన పర్వదినాన్నే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. శివుడు మహాలింగ ఆకారంలో ఉద్భవించడానికి వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సకల జీవరాశుల తలరాతులు రాసేది నేను, సృష్టిని సృష్టించేది నేను కాబట్టి నేనే గొప్పని బ్రహ్మ అంటుంటే నువ్వు కూర్చున్న చోటు నుంచి ఎటూ వెళ్ళవు. కాళ్ళు కదపకుండా తలరాతులు రాస్తే సరిపోతుందా? లోకాన్ని తిరిగి రకరకాల అవతారాలతో పర్యవేక్షిస్తూ పాలించేది నేను కాబట్టి నేనే గొప్ప అంటాడు విష్ణువు. వీరి తగువు ఎంతకీ తెగకపోవడంతో దానిని తీర్చేందుకు మహాశివుడే రంగంలోకి దిగుతాడు. ఒకచోట అగ్ని స్తంభం ఉందని దాని ఆది అంతములు ఎవరు కనుక్కుంటే వారే గొప్ప. ఇక బయలుదేరండి అని చెప్తాడు శివుడు. అగ్ని స్తంభం ఆద్యంతాలు తెలుసుకోవడానికి బ్రహ్మ విష్ణువులు బయలుదేరుతారు. ఆది కోసం బ్రహ్మ, అంతం కోసం విష్ణువులు బయలుదేరుతారు. ఎంత ప్రయత్నించినా దాని అంతం కనుక్కోలేక విష్ణుమూర్తి ఓటమిని అంగీకరించి శివుడి దగ్గరికి బయలుదేరుతారు. దారిలో బ్రహ్మ కామధేనువును మొగలు పువ్వుని చూసి అగ్నిస్తంభం మొదలు కనుక్కున్నానని చెబుతాడు. ఇద్దరూ ఒకే చోట చేరిన తర్వాత అగ్నిస్తంభం తానేనని దానికి ఆద్యంతాలు లేవని చెప్తాడు శివుడు. దీంతో తమకంటే శివుడే గొప్పవాడని గ్రహించిన బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న శివుని పంచాక్షరి మంత్రంతో ధ్యానించి మారేడు దళాలతో అర్చిస్తారు. వెంటనే శివుడు ప్రత్యక్షమై అన్నీ నేనే, అంతటా నేనే, నన్ను పూజించిన వారికి నా అండ ఎల్లప్పుడూ ఉంటుందని చెబుతాడు. అదే శివరాత్రి శివుడు లింగ రూపంలో ఉద్భవించిన రోజు. మాఘమాసం ఆరుద్ర నక్షత్రంలో శివుడు లింగ రూపంలో ఉద్భవించాడని భావిస్తారు. నాటి నుంచి ప్రతి మాఘమాస అమావాస్య రోజున మహాశివరాత్రి పర్వదినంగా ఆచరిస్తారు. శివలింగానికి రుద్రాభిషేకం చేసి ఉదయం నుంచి ఉపవాసం జాగారం చేస్తే అంతా మంచే జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.